నైట్ నిద్ర రాలేదు, కొంచెం లేట్ అయ్యేసరికి పొద్దున్న లేవడానికి 10 o'clock 8:30కి లేసాను. రెడీ అయ్యేసరికి 9:30 10 అవుతుంది. ఇప్పుడు టిఫిన్ చేసేసి జోగ్ ఫాల్స్ యాక్చువల్గా టూ సైడ్స్ ఉంటుందంట వ్యూ. ఒక టాప్ సైడ్ నుంచి వ్యూ ఒకటి, ఇంకొకటి వచ్చి కింద దిగడానికి ఇంకోటి ఉంటుందంట. ఇంకా బైక్ రెడీ అయిపోయింది. నైట్ స్టే చేసిన రూమ్ అది, పర్లేదు బాగానే ఉంది. జస్ట్ 600లో అయిపోయింది. ఇక్కడ రూమ్ మాత్రం తక్కువ కాస్ట్ బాగానే దొరుకుతున్నాయి, ఫుడ్ కూడా బాగానే దొరుకుతుంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఫోన్ నెంబర్లు పెట్టుకుంటే మాత్రం ముందే రూమ్ బుక్ చేసుకొని రావచ్చు. ఇంకోటి నైటు ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది, మండే కదా ఎవ్వరు లేరు. రూమ్ కావాలంటే వాడు తీసుకుపోయి చూపించాడు, పెద్ద బిల్డింగ్, ఎవరెవరు లేరు, ఒక్కడే ఉండాల్సి వచ్చేది. నా వల్ల కాదని చెప్పి వద్దని చెప్పి వచ్చేసాను. ఆ బిల్డింగ్ చూపిస్తాను మీకు, ఎంత భయంకరంగా ఉండదని. చాలా బాగుంది బిల్డింగ్, బట్ ఒక్కడ ఉండడం అంటే హర్రర్ మూవీ లైవ్లో చూసినట్టే ఉంటుంది. చూపిస్తాను మీకు ఆ బిల్డింగ్. బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఒక్క సింగిల్ పర్సన్ కూడా లేడు. కారణం ఏంటంటే ఈరోజు మండే, వీళ్ళేమో నన్ను ఉండమని అడుగుతున్నారు, అది కూడా సింగిల్గా. ఇంత పెద్ద బిల్డింగ్లో సింగిల్గా ఉంటే నా శంఖం నేను ఊదుకోవడం గ్యారంటీ. సో ప్రస్తుతానికైతే స్టార్ట్ అయిపోదాం మనం. స్పోర్ట్ అడ్వెంచర్ అంట, బాగానే ఉంది, ప్రశాంతంగా వ్యూ. బట్ నిన్న సాగర్ లాంచ్ దాటని చూడు, అది అద్భుతంగా ఉంది. దీనికంటే ఏదో చిన్న వాటర్ గేమ్స్ ఉన్నట్టున్నాయి. వెల్కమ్ టు జోగ్ ఫాల్స్, జోగ నిర్వహణ ప్రాధికార. వెల్కమ్ టు జోగ్ ఫాల్స్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మ్యాపించినట్టున్నారు. సాగర్, హొసనగర, శివమొగ్గ, తీర్థహಳ್ಳಿ, సౌరభ్ ఇవన్నీ తిరుక్కుంటూ వచ్చాము. ಅಲ್ಲಿ 20 ಅಂತಿದೆ ಗಾಡಿಗೆ 20 ಒಬ್ರಿಗೆ. ಓಕೆ, జోగ్ ఫాల్స్ ఎంట్రీ అయిన వెంటనే రైట్ సైడ్ వస్తుంది. సారీ, ఈ అద్భుతాన్ని చూద్దాం. నాకు ఈ ఎండకైతే ఏం కనబడటం లేదు కెమెరాలో, బట్ కవర్ చేసిన తర్వాత చూద్దాం. జోగ్ ఫాల్స్ ఓకే, బాగానే ఉంది. అసలు జోగ్ ఫాల్స్ అద్భుతంగా ఉంది, కానీ ఇలా కాకుండా చెట్లు కొండలు ఎక్కి అడవుల్లో చూస్తుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఇంకొక విషయము, జోగ్ ఫాల్స్ మీరు ఎంతసేపు దూరం నుంచి చూడాల్సిందే తప్ప కిందకి దిగడానికి అలా ఉండదు. మరి అటు సైడ్ వ్యూ ఎలా ఉంటుందో తెలియదు, మరి అటు సైడ్ చూసిన తర్వాత చెప్తాను నేను. ಹೇಳಿ ಈ ಫಸ್ಟ್ ಇರೋದು ರಾಜ ರೋರರ್ ಅಂತ ಅಲ್ಲಿ ಚಿಕ್ಕದಿದೆಯಲ್ಲ, ಓಕೆ ಓಕೆ. ರಾಜ, ರೋರರ್, ರಾಕೆಟ್, ಲೇಡಿ. ಓಹೋ ಸೂಪರ್. ಯಾಕೆ ಹೆಸರು ಹಂಗೆ? ಹಾಂ ಹಾಂ ಓಕೆ. ಹಾಂ ಹಾಂ ರಾಕೆಟ್ ಬಂದಂಗೆ ಬೀಳ್ತಾರೆ ನೋಡಿ ನೀರು. ಎಷ್ಟೇ ಇದ್ದು ಸಮಾಧಾನದಾಗ ಇರ್ತಾರೆ. ಹೌದೌದು, ಮೆಲ್ಲಕ್ಕೆ ಒಂದೇ ಸಮಾಧಾನ ಇರ್ತಾರೆ. ಹೌದೌದು, ಓಕೆ ಓಕೆ, ಚೆನ್ನಾಗಿದೆ ನೋಡಿ. ನೀರು ಬರೋದ್ರಲ್ಲೇ ಕಂಡಿಡಿಬೋದು. ಹಾಂ 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 ರಾಜ ನೋಡಿ ಯಾವ ಥರ ಬರ್ತದೆ. ಹಾಂ, ಒಂದು ಗಂಭೀರವಾಗಿ ಸ್ಪೀಡಾಗಿ ಬರ್ತದೆ ಹೌದಾ. ಹೌದೌದು. ರೋರರ್ ನೋಡಿ ಯಾವ ಥರ ಇದೆ. ಹಾಂ ಓಕೆ. ರಾಕೆಟ್ ಇದ್ದಂಗೆ ಇದಾಗ್ತದೆ. ಓಕೆ, ಅಲ್ಲ ಇಲ್ಲಿ ಅದೊಂದು ವ್ಯೂ ಪಾಯಿಂಟ್ ಬಿಟ್ಟು ಬೇರೆ ಏನಿಲ್ಲ. ಮೇಲ್ಗಡೆ ಒಂದು ಅದು ವ್ಯೂ ಪಾಯಿಂಟ್ ಇದೆ, ಅದು ಪವರ್ ಸ್ಟೇಷನ್ ಕಾಣಿಸುತ್ತೆ, ಮಿನಿ ಡ್ಯಾಮ್ ಇದೆ. ಓಹೋ, ಮತ್ತೆ ಇದು ನೀರು ಹೋಗುತ್ತಲ್ಲ ಅದೆಲ್ಲ ಕಾಣಿಸುತ್ತೆ. ರಸ್ತೆ ಇದು ಹೋಗುತ್ತೆ, ಗಾಡಿ ಹೋಗುತ್ತೆ, ಹೋಗೋದಿದ್ರೆ ಹೋಗುತ್ತೆ.
ಏನಿದೆ ಅಲ್ಲಿ ಅಂದರೆ ವ್ಯೂ ಕಾಣಿಸುತ್ತೆ. ಹೌದು ಪವರ್ ಸ್ಟೇಷನಿಂದ ಬಿಲ್ಡಿಂಗ್ ಕಾಣಿಸುತ್ತೆ. ಹಾಂ ಹಾಂ ಮತ್ತು ಇದು ನೀರು ಹೋಗೋದು, ಮತ್ತು ಮಿನಿ ಡ್ಯಾಮ್ ಇದೆ. ಹೌದು ಅದೆಲ್ಲ ಹಿಂಗೆ ಸ್ಟ್ರೈಟ್ ಹೋಗ್ಬೇಕಾ? ಹಾಂ, ಸ್ಟ್ರೈಟ್ ಹೋಗಿ. ಸರಿ, ಥ್ಯಾಂಕ್ ಯು. అక్కడ జోగ్ ఫాల్స్ ఉంటుంది. అక్కడి నుంచి నీళ్ళు వచ్చి ఇక్కడ స్టోర్ అవుతాయి. చిన్న మినీ డ్యామ్ లాగా ఉంది అది. అది పవర్ స్టేషన్ అంట. అది పవర్ స్టేషను. ఇది కూడా ఒక వ్యూ పాయింట్ అని చెప్పారు. బట్ ఓకే, బాగానే ఉంది. ఒక చిన్న ఫ్లైట్ వేసుకొని ఆ రెండు కొండల మధ్యలో అలా వెళ్ళిపోతే మాత్రం అల్టిమేట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, నాట్ బ్యాడ్. ఇది సెకండ్ వ్యూ పాయింట్ జోగ్ ఫాల్స్ది. నాకు ఫస్ట్ వ్యూ పాయింట్ కంటే కూడా ఇదే బాగా అనిపిస్తుంది. బట్ అన్నీ చూడలేము ఇటు సైడ్ నుంచి, కానీ వ్యూ అయితే ఇదే బాగుంది. ఇందాక మనం చూసింది అక్కడి నుంచి. సో ఇందాక అక్కడ పక్షులు ఎగిరాయి, సూపర్ బాగుంది. కై నడుగుతుందా? డీప్ చూసారా ఎలా ఉంది? 900 994 అడి. బ్యూటిఫుల్. ನೋಡಿದ್ದೀನಿ ಅವರು ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ವೀಡಿಯೋಸು. ಕೆಳಗಿಳಿದಾರ? ಬಾ ಬಾ ಬಾ, ಮನುಷ್ಯ ಎಲ್ಲ ಬಿಡಬೇಕು. ఎంత వీడియో తీసినా సరిపోదు. ఎక్సలెంట్ వ్యూ. వీడియో పడుతుంది కదా, ఎక్సలెంట్ వ్యూ. ఇట్లాంటి ఫీలింగ్ నాకు తెలిసి ఎక్కడా దొరకదు. లైఫ్ టైం ఫీలింగ్. ಈ ಕಲರ್ ಕೂಡ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸ್ತೀನಿ. ಅದು ರ್ಯಾಂಬೋ ಎನಿ ಟೈಮ್ ಇರುತ್ತೆ. ಅದೇ ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸ್ತೀನಿ. ఇప్పుడంతా స్టీప్ ఉందా?
మనకి తోడుగా ఉన్నారు. ఒక్కడే అనుకుంటా అంటే కనీసం మురుడేశ్వర వెళ్తారంట వాళ్ళు. సగం దారి వరకైనా మనకి తోడుకుంటారు. నీ పేరు బ్రో? నాగరాజ్. మీ పేరు? అవినాష్. ఓకే, నాగరాజ్, అవినాష్. ఈరోజు మేము బీచ్లో టెంట్ వేసుకుందాం అనుకుంటున్నాం. చూద్దాం, వెళ్దామా? ఇప్పుడు భీమేశ్వర్ కదా వెళ్ళేది? ఓకే, రైట్.